పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మోసిన్ నఖ్వీకి అవమానం పైన అవమానం. ఏషియా కప్ ఫైనల్లో కూడా స్టేజ్ పైన మోసిన్ నఖ్వీ ఉన్న ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు కనీసం ఆయన మొహం కూడా చూడలేదు. ట్రోఫీ మాత్రం మోసిన్ నఖ్వీ దగ్గర తీసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన ఇండియన్ క్రికెట్ టీం స్ఫూర్తిని, స్పిరిట్ని ఫ్యాన్సే కాకుండా అనలిస్టులు కూడా మెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాంట్రవర్సీ ఏంటంటే ట్రోఫీ మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ దగ్గరే ఉంది. రిపోర్ట్స్ ప్రకారం మోసిన్ నఖ్వీ ట్రోఫీతో ఇంటికి వెళ్ళిపోయాడని కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. బీసీసీఐ మాత్రం మోసిన్ నఖ్వీపై చాలా గరంగా ఉంది. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు సేయింగ్ దట్ ఎప్పటికైనా ట్రోఫీ మాదే, ఏషియా కప్ 2025 విన్నర్స్ మేమే, దాన్ని అయితే మీరు హిస్టరీ నుంచి తీయలేరు. ట్రోఫీ ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా మీ ఇష్టం. కానీ ఐసీసీ కాన్ఫరెన్స్ అక్టోబర్లో జరగబోతుంది దుబాయ్లో. ఇక్కడ మాత్రం అప్పట్లోపల ట్రోఫీ ఇండియాకి తిరిగి రాకపోతే చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్పై అంటూ బీసీసీఐ ఇచ్చిన వార్నింగ్ని పాకిస్తాన్ ఇప్పటిదాకా నో రెస్పాన్స్. మరి మోసిన్ నఖ్వీ ఏం చేస్తాడనేది పక్కన పెడితే ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు మోసిన్ని ఎలా ట్రీట్ చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్లో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు ఒకరొకరుగా వచ్చి మెడల్స్ అండ్ దేర్ పర్టికులర్ ట్రోఫీస్ తీసుకొని వెళ్ళిపోయారు, రన్నరప్ ట్రోఫీస్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇండియన్ ప్లేయర్లు మాత్రం సైడ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ జోకులు వేసుకుంటూ జాలీగా గడిపారు. కానీ మోసిన్ నఖ్వీ ఉన్న స్టేజ్ని మేము షేర్ చేసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. కానీ ఒక రెస్పెక్ట్తో మోసిన్ నఖ్వీని చూడకుండా కుల్దీప్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా, అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా 2 అవార్డులు అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. మోసిన్ నఖ్వీ ఫేస్ చూసినట్టయితే ఆ ఇద్దరు ప్లేయర్లు అవార్డులు తీసుకునేటప్పుడు హీ డిడ్ నాట్ ఈవెన్ క్లాప్. పాకిస్తాన్కు ఉన్న అఫిలియేషన్ ఇష్టం పక్కన పెడితే ఒక ఏసీసీ చీఫ్గా, ఏషియా కప్ ఆర్గనైజర్గా కనీసం ఒక ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా రాని ఈ మనిషిని అసలు ఎలా ఏసీసీ చీఫ్ చేశారంటూ ఫ్యాన్సే కాకుండా జనరల్ పాకిస్తాన్ క్రికెట్ సోషల్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే హోల్ టోర్నమెంట్, హోల్ కాంట్రవర్సీ తిరిగేది ఒకే ఒక మనిషిపైనే. ఇప్పుడు ఆ మనిషితోనే టోర్నమెంట్ ఎండ్ అవ్వడం మాత్రం దురదృష్టకరం. ఏది ఏమైనా ఇండియా ఆర్ ద ఏషియా కప్ 2025 ఛాంపియన్స్, దాంట్లో మాత్రం తిరుగులేదు. పాకిస్తాన్ని వరుసగా 3 సార్లు కొట్టి మరీ ప్రూవ్ చేసుకున్నారు దట్ దే ఆర్ ద కింగ్స్ ఆఫ్ క్రికెట్.